నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ కేబినెట్లో మొత్తం 25 మందికి ఛాన్స్ ఇవ్వచ్చు. ఇప్పటికే చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఏపీ మంత్రివర్గంలో మరొకరికి చోటు కల్పించే అవకాశం ఏర్పడింది. చంద్రబాబు ఆ ఒక్క పోస్టును ఖాళీగా ఉంచడానికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తన మంత్రివర్గంలో సీనియర్ నేతలను పక్కన పెట్టిన చంద్రబాబు యువ నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 24 మంది మంత్రుల్లో 17 మంది యువనేతలే ఉండటం విశేషం. బాబు గతంలో ఎప్పుడు ఇలాంటి కూర్పు జరపకపోవడం కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఆ ఒక్క సీట్ను ఎందుకు ఖాళీగా ఉంచారనేది కూడా ఆసక్తిగా మారింది. ఖాళీగా ఉన్న ఒక్క సీటు కోసం ఇప్పటికే నేతల లాబింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. కేబినెట్ కూర్పులో ఈసారి చంద్రబాబు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. నమ్మకమైన వారికి పదవులు ఇవ్వడంతో పాటు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పదవులు రాలేదు కదా అని పక్కచూపులు చూసే ఛాన్స్ కూడా లేదు సీనియర్ నేతలకు. దీంతో చేసేదేం లేక వీలైతే పదవి కోసం ప్రయత్నం చేయడం తప్ప మరేం చేయలేని పరిస్థితి ఏర్పడింది పార్టీలోని సీనియర్ నేతలకు. 24 మందిని నింపిన బాబు ఆ ఒక్క సీటును మాత్రం ఖాళీగా ఉంచడంతో అది మాకే ఇస్తారనుకుంటున్న నేతలు లేకపోలేదు. మరోవైపు 3 పార్టీలు కలిసి ఉండడంతో ఆ ఒక్క సీటు ఏ పార్టీకి చెందిన వారి కోసన్న చర్చ సైతం నడుస్తోంది. ఏదేమైనా ఈ స్థానం దక్కించుకునేందుకు అనేక మంది ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. మరికొందరు పనే రూట్లో నరుక్కుంటూ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ఒక్క సీటు కోసం పోటీ పడుతున్న వారిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన సుజనా చౌదరి పేరు వినపడుతోంది. ఈ పోస్టు కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు వరకు కూడా ఆయన టీడీపీలో కీలకంగా వ్యవహరించేవారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో రాజ్యసభ సభ్యుడిగున్న సుజనా చౌదరి బీజేపీకి మకా మార్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలవడంతో అంతా ఆయనకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. దీంతో ఆయన మరోసారి రెండో ప్రయత్నం మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఆయన బీజేపీ పెద్దలు సైతం ఒప్పించే పనిలో ఉన్నారని అమరావతి రాజకీయ వర్గాలు చర్చ నడుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మరోసారి సుజనా చౌదరిని అదృష్టం వరించినట్లవుతుంది. అయితే కృష్ణా జిల్లా నుంచి ఇప్పటికీ 2 మంత్రి పదవులు దక్కాయి. పదవులు దక్కించుకునే వారిలో ఒకరు కొల్లు రవీంద్ర కాగా మరొకరు పార్థసారథి. ఇప్పుడు 3వ మంత్రి పదవి కోసం సుజనా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కడంతో మరో పదవిని అదే జిల్లాకు చెందిన వ్యక్తికి ఇస్తారా లేదా అనేది సస్పెన్స్గా ఉంది. ఇదిలా ఉంటే ఆ ఒక్క పోస్టు కోసం క్షత్రియ సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ ఎన్నికలో 90% మంది క్షత్రియులు కూటమి వైపే నిలబడ్డారు. దీంతో ఆ సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. ఒకవేళ క్షత్రియ సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే బరిలో రఘురామకృష్ణరాజుకు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి కాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎస్సీలకు కేటాయిస్తారనే వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద ఆ ఒక్క సీటు కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మరి పార్టీ అధినేత మనసులో ఏముందో, ఆయన ఎవరికి ఆ సీట్ను అప్పజెప్తారో తెలియాలంటే మరికొంతకాలం ఆగక తప్పదు.